గూడ్స్ రిసిట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సిన పని, సో నెక్స్ట్ ఏంటి ఇంకా ఇన్వాయిస్కి టీ కోడ్ వచ్చేటప్పటికి మీరు ఈరోజు మొత్తం మీకు ఎండ్ టు ఎండ్ చెప్తున్నాను. అందరూ పర్చేజ్ ఆర్డర్ రిక్విజిషన్ మనం కాంట్రాక్ట్ మెటీరియల్ కాడి నుంచి స్టార్ట్ చేసాం ఒక ఐడియా కోసం. మీరు అంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్ అనమాట. సో ఇన్వాయిస్ సంబంధించి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది ఇన్వాయిస్ సంబంధించిన స్క్రీన్. సో ఈ డీటెయిల్స్ ఇస్తాను. ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఇక్కడ రిఫరెన్స్ ఏమైనా ఉంటే రిఫరెన్స్ రాసుకుంటారు. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ అమౌంట్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ట్యాక్స్ ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని చెప్పి అప్లై చేసుకోవచ్చు. మరి నేను జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ ఏమి చేయలేదు, ఊరికే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏమైతే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసామో ఆ పర్చేజ్ ఆర్డర్ ఏమైతే క్రియేట్ చేసామో ఆ పర్చేజ్ ఆర్డర్ డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటే ఆటోమేటిక్గా సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. ఎంటర్. చూడండి, ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది, క్వాంటిటీ వచ్చేసింది, అండ్ పర్చేజ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. పర్చేజ్ ఆర్డర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు ఓకే ఇక్కడ బిజినెస్ ఏరియా అని అడిగింది, బిజినెస్ ఏరియా డీటెయిల్స్ ఇచ్చేయండి. ఓకే, ఒకసారి పర్చేజ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు మీరు. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో గూడ్స్ సంబంధించిన డాక్యుమెంట్ మాత్రమే జనరేట్ అయ్యింది. 101 అంటే గూడ్స్ సంబంధించిన డాక్యుమెంట్ మాత్రమే తయారైంది. డబ్ల్యూ డాక్యుమెంట్ టైప్ అనమాట. ఈ మెటీరియల్ డాక్యుమెంట్ మాత్రమే ఇక్కడ జనరేట్ అయింది. ఇక్కడ దీనికి డాక్యుమెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఎఫ్ఐ డాక్యుమెంట్ మీద కొడితే ఆటోమేటిక్గా రా మెటీరియల్ ఎంట్రీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఓకే ఈ అమౌంట్ ఇంత డిఫరెన్స్ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ బేసిక్ డేటాలోకి వచ్చి సో ఈ అమౌంట్ ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో అంత అమౌంట్ నేను ఇక్కడ వేసుకుంటాను. ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసిందండి 12,000. స్పెసిఫై పాజిటివ్ వాల్యూ ఓన్లీ. ఓకే, ఎంటర్. యూ మే ఎంటర్ అప్ టు 5,000 అంట. ఇదేంటండి ఎర్రర్? ఎవరు చెప్తారు ఎర్రర్? ఎవరు చెప్తారు? టాలరెన్స్ లిమిట్ తక్కువ ఉంది సార్. సో టాలరెన్స్ లిమిట్ చూసుకోవాలి ఫస్ట్. ఓకే, సో టాలరెన్స్ లిమిట్ టీ కోడ్ ఏంటి? ఓబీ చెప్పాలి. OBA4 సార్. OBA4లోకి వెళ్ళి సో మన టాలరెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నేనేమి ఇవన్నీ రఫ్లో క్రియేట్ చేసేస్తా స్పీడ్గా మీకు చూపించడం కోసం. ఇక్కడ చూడండి 5,000 ఇచ్చారు, అందుకే 5,000 చూపిస్తుంది. ఓకే, మనం ఇది మొత్తం తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఎంటర్. సో ఎంటర్ కొడితే ఇంకా అడుగుతుంది సిస్టమ్, మళ్ళీ పోస్ట్ చేద్దాం ఇంకోసారి. ఓకే, ఇంకా రీఫ్రెష్ అవ్వాలి సిస్టమ్. MIRO రిఫరెన్స్ టెస్ట్ అలా ఉంచండి. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ పర్చేజ్ ఆర్డర్ 547 కదా. ఓకే, ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టి సో ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్ కొట్టలేదు నేను. ఎంటర్. బిజినెస్ ఏరియా ఎంటర్. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే సిస్టమ్ చెప్తుంది ఇక్కడ. ఓకే, ఇంత అమౌంట్ డిఫరెన్స్ ఉందని. ఓకే, ఇది కూడా ఇచ్చేద్దాం. ఏం ఎర్రర్స్ వస్తే తెలియదు, చూద్దాం. ఎంటర్. ఎర్రర్స్ వచ్చినా తగ్గేది లేదు. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ అయిందో చూద్దాం. ట్యాక్స్ V1 12,000 రూపాయలు క్యాలిక్యులేట్ అయిందండి ట్యాక్స్. ఓకే,
సో ఇందాక నేను పావు గంటలో చేసేసా ట్యాక్స్ జిఎస్టీ కాన్ఫిగరేషన్, వర్కౌట్ అవుద్ది అనుకోవాలి, అయ్యింది మరి. సిమ్యులేట్ చేయి ఫస్ట్. సిమ్యులేట్ చేస్తే చూడండి ఇక్కడ క్యాప్జెమిని, జిఆర్ఐఆర్ క్లియరింగ్, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ. ఓకే, చూసారా? సో ఇది మనకి రియల్ ఎంట్రీ, పర్చేసింగ్ డాక్యుమెంట్ నెంబర్, V1 ట్యాక్స్ కోడ్. బ్యాక్ వచ్చేస్తే మీరు మొత్తం ఇక్కడి నుంచి మొత్తం డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. సో ఇన్పుట్ ట్యాక్స్, సో ఫర్దర్గా ఏమైనా యాడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, పోస్ట్ చేస్తాను. See, document is posted. ఓకే, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. డాక్యుమెంట్ పోస్ట్ అవ్వాలంటే చాలా కాన్ఫిగరేషన్ చేయాలి. చూపించడానికి ఈజీగా, బట్ చేసేటప్పుడు దాన్ని అర్థమవుతుంది మీకు వెరీ సూన్. బట్ ఇది చేశారు ఎండ్ టు ఎండ్ అంటే ఇంకా మీకు తిరిగి ఉంటుంది ఇంకా. ఓకే, సో ఇది బేసిక్గా ప్రాసెస్. అంటే ఒక ఇన్వాయిస్కి జిఎస్టీ కూడా అప్లై చేసి పడేసాం మామూలుగా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీ కోడ్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్కి ME23N. యా, క్రియేషన్ కాదు. ఇప్పుడు వచ్చి పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో చెక్ చేసుకో. పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో మెటీరియల్ రెడీ అయిపోయింది, ఇన్వాయిస్ కూడా రెడీ అయిపోయింది. ఇన్వాయిస్కి RE అంటే ఇన్వాయిస్ డాక్యుమెంట్. ఇది పర్చేజ్ ఆర్డర్తో ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఏంటి, RE. సో ఇదేంటిది WE అంటే గూడ్స్ రిసిట్. ఇప్పుడు ఇన్వాయిస్ సంబంధించింది డాక్యుమెంట్ చూడాలనుకో, ఇలా చూస్తా వచ్చి ఓకే ఇదేంటి చూద్దాం అనుకుంటే ఇది చూసుకోవచ్చు. ఫాలో అప్ డాక్యుమెంట్, సో క్యాప్జెమిని, జిఆర్ఐఆర్ క్లియరింగ్, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, డిస్ప్లే కరెన్సీ అన్నీ కూడా చూసుకోవచ్చు. జనరల్ లెడ్జర్ అంటే ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో వస్తుంది, అది నేను త్వరలో చెప్తాను. ట్యాక్సెస్, ఎంత % ట్యాక్స్ అప్లై అయింది, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, క్యాప్లోకి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఈ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. సో అదర్ డాక్యుమెంట్ ప్రింట్ ప్రివ్యూ, సో ప్రివ్యూ డాక్యుమెంట్ ప్రింటింగ్ సంబంధించి. ఓకే, డాక్యుమెంట్ హెడర్ డేటా, టెక్స్ట్ ఏమన్నా యాడ్ చేయాలంటే టెక్స్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూడొచ్చు. టెక్స్ట్, సో ఇక్కడ మీరు ఏమైనా టెక్స్ట్లో ఏమైనా యాడ్ చేస్తుంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు నోట్లు టెక్స్ట్లో ఇవి కూడా చూసుకోవచ్చు. కరెన్సీ, ఓకే, డాక్యుమెంట్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఐడాక్స్ కూడా జనరేట్ అవుతాయి. అకౌంటింగ్ డాక్యుమెంట్ చూడాలంటే ఇది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. ఓకే, ఈవో స్ట్రక్చర్ చూడాలంటే సో ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్వాయిస్ RE, WE, పర్చేజ్ ఆర్డర్, క్యాప్జెమిని, వెండర్. ఇవన్నీ ఆల్రెడీ నేను చూపించాను. సో ఇన్వాయిస్ క్రియేషన్ ఎక్కడ చూడొచ్చు, సో మన పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో తెలిసిపోతుంది స్టేటస్ ఏంటని. ఇప్పుడు నేను హెడర్ డేటా అంటే పర్చేజ్ ఆర్డర్ని హెడర్ డేటా, అట్లాగే ఐటమ్ ఓవర్వ్యూ, ఐటమ్ డీటెయిల్స్, 3 రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. హెడర్ డేటాలో అంటే ఏముంటుంది, సో హెడర్ డేటాలో డెలివరీ ఇన్వాయిస్, సో అంటే పేమెంట్ టర్మ్స్, కరెన్సీ, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్, ఎనీథింగ్. ఇక్కడ కండిషన్స్ అంటే ఇవి మనం ఓన్ కండిషన్స్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. మనకి ఒక స్కీమా ప్రొసీజర్ ఉంటుంది కండిషన్ సంబంధించి, నిన్న క్లాస్లో నేను చెప్పాను MM వాళ్ళకి. ఇవి మనం ఓన్గా ఇచ్చి కూడా చేసుకోవచ్చు ప్రొసీజర్. ఈ వాల్యూస్ ఇవన్నీ కూడా తెప్పించవచ్చు, మనం నచ్చిన విధంగా తెచ్చుకోవచ్చు. టెక్స్ట్, ఇక టెక్స్ట్ నోట్స్ ఏమైనా ఫర్దర్గా ఉంటే రాసుకోవచ్చు మీరు.
అడ్రస్, వెండార్ సంబంధించిన స్ట్రీటు, పోస్టల్ కోడ్, టెలిఫోను, ఫ్యాక్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కమ్యూనికేషన్, ఈ ఆల్ డీటెయిల్స్, సేల్స్ పర్సన్, లాంగ్వేజ్, రెఫరెన్స్, ఇవన్నీ డీటెయిల్స్. పార్ట్నర్స్, ఓకే, ఇవన్నీ డీటెయిల్స్. ఓకే, సో వ్యాలిడిటీ, వారంటీ అంటే ఈ సంబంధించి పెట్టెలు సంబంధించి కానీ వారంటీలు, వ్యాలిడిటీస్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. పర్చేజ్ ఆర్గనైజేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఆర్గనైజేషన్ డేటా. స్టేటస్, సో స్టేటస్ ఆర్డర్డ్, డెలివర్డ్, ఓకే, స్టిల్ డెలివర్డ్, ఇన్వాయిజా, ఏదో చూడండి, ఆర్డర్డ్ 100, డెలివర్డ్ 100, ఇన్వాయిస్ 100. ఓకే, పేమెంట్ ప్రాసెసింగ్, ఇంకా ఏమీ పేమెంట్ ఏం చేయలేదు. ఈ హెడర్ డేటా ఇదంతా కూడా. ఓకే, అలాగే ఐటమ్ ఓవర్వ్యూలో సో ఏమేమి ఆర్డర్ చేసావు, షార్ట్ టెక్స్ట్ ఏంటి, లాంగ్ టెక్స్ట్ ఏంటి, కేజీనా, డెలివరీయా, నెట్ ప్రైజా, ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా ఐటమ్ ఓవర్వ్యూ. ఐటెంలో మెటీరియల్ డేటా, ఓకే, ఈ క్వాంటిటీ ఎంత, వెయిట్ ఎంత, ఓకే, గ్రాస్ వెయిట్ ఎంత, వాల్యూమ్ ఎంత, ఈ డీటెయిల్స్. డెలివరీ స్కెడ్యూల్లో ఇది ఎప్పుడు డెలివరీ చేసాము, స్కెడ్యూల్ ఏంటి, పర్చేజ్ రిక్వెషన్ ఉందా లేదా, క్వాంటిటీ ఎంత, స్టేట్ డెలివరీ ఏంటి, ఈ డీటెయిల్స్. ఈ డెలివరీలో ఈ డీటెయిల్స్. సో గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, జిఆర్ ఉందా, అన్రిస్టెడ్ స్టాక్ యూజా, మొత్తం ఈ ఆల్ డీటెయిల్స్. ఇన్వాయిస్, సో ఇది ఇన్వాయిస్ రిసిప్ట్ జరిగింది. ఓకే, కండిషన్స్, ఈ కండిషన్స్ మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అవి అడ్వాన్స్ క్లాసెస్. పర్చేజ్ ఆర్డర్, సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. టెక్స్ట్లో ఏమన్నా యాడ్ చేసి ఉంటే టెక్స్ట్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డెలివరీ అడ్రస్, సో డెలివరీ అడ్రస్ ఏంటి, ఈ డీటెయిల్స్ కూడా చూడవచ్చు. కన్ఫర్మేషన్స్, సో ఎకనాలజ్మెంట్స్ కానీ కన్ఫర్మేషన్స్ కానీ ఆర్డర్ ఓకే అయినట్టు ఏమైనా ఉంటే ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ప్రింట్ ప్రైస్, ఓకే, దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే మీరు ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తే మనకి పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన ప్రింట్ వ్యూ కనపడుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో ఇంకా ఏమి చూసుకోవచ్చు. దానికి ఇక్కడ ఏముంది, ఆర్డర్ 100 క్వాంటిటీకి సంబంధించి మనం అంతే అమౌంట్తో రిసీవ్ అయిపోయింది, అన్నీ క్లియర్ అయిపోయింది, పర్చేజ్ ఆర్డర్ క్లియర్. ఓకే, సో ఈ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి మీరు ఏమైనా చూసుకోవాలి అనుకుంటే టేబుల్స్ వెళ్ళి చేసుకోవచ్చు. టేబుల్ ఏంటి చెప్పండి, పీకేపీఓ లోకి వెళ్ళి సో మీది డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీది మెటీరియల్ ఇస్తే మీ మెటీరియల్ ఏంటి, ఇప్పుడు ఫ్రెష్గా ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను నేను. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 2 అండ్ ఎగ్జిక్యూట్. రెండు నంబర్లు క్రియేట్ చేశాను. మెటీరియల్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్స్ నేను క్రియేట్ చేసినవి మెటీరియల్ ఇవి. అదే మీరు గూడ్స్ రిసిప్ట్ సంబంధించి చూడాలనుకుంటే ఇది పర్చేసింగ్ డాక్యుమెంట్ ఎంసెగ్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో ఎంసెగ్లో మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మెటీరియల్, ఇప్పుడు ఇది మెటీరియల్ తీసుకుంటున్నాను, ప్లాంట్ తీసుకుంటాను. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఇది మెటీరియల్ డాక్యుమెంట్. ఓకేనా, సో ఇది మీకు డీటెయిల్స్. సో బేసిక్గా ఇది పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, రైట్. అండ్ ఇప్పుడు FIT MM ఇంటిగ్రేషన్ గురించి డిస్కషన్. ఇది ప్రాక్టికల్ వ్యూ. ప్రాక్టికల్గా మనం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూపించాం. ఇప్పుడు అసెట్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇట్లాగే చేస్తారు. అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎవరిని అడిగితే రేపు పొద్దున ఇంటర్వ్యూ అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తామంటే అసెట్ మెటీరియల్ ప్లేస్లో అసెట్ పెట్టుకుంటాం. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ కూడా సేమ్ ప్రాసెస్. పర్చేజ్ కాంట్రాక్టర్ ఎక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, ఇది సేమ్. అసెట్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇన్వాయిస్, మీరు సేమ్. ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే అసెట్ ప్రొక్యూర్మెంట్ ఏంటని ప్రాసెస్ ఇది చెప్తాం. మెటీరియల్ బేస్లో అసెట్ ఉంటుంది అంతే. సో ఎలాగా అంటే టీ కోడ్స్ సేమ్ ఉన్నాయా సార్? ఏంటిదండి,
టీ కోడ్స్ కూడా సేమ్ మెటీరియల్ ప్లేస్ లో అసెట్ పెట్టాలని చెప్పారు కదా, టీ కోడ్స్ కూడా సేమ్ ఉంటాయని అడుగుతున్నారు సార్. టీ కోడ్ సేమ్. నేను రేపొద్దున చూపిస్తాను మీకు కుదిరితే. నా దాంట్లో అసెట్ క్రియేట్ లేదు, అసెట్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను కుదిరితే. సేమ్ చూడండి, ఎతకండి, అదే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే FI to MM ఇంటిగ్రేషన్ గురించి ఇప్పుడు ఫుల్ డెప్త్గా నేర్చుకుందాం. సార్ పిఓ క్రియేట్ చేసేటప్పుడు విత్హోల్డింగ్ ట్యాక్స్ కూడా అప్లై చేయొచ్చు సార్? ఏంటండి? పిఓ క్రియేట్ చేసేటప్పుడు విత్హోల్డింగ్ ట్యాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సార్? మీకు ప్రైసింగ్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది, స్కీమా అని. ఓకే. అందులో మనం సర్ చార్జెస్ ఎనీథింగ్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో నేను ME23Nలో క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ స్టాండర్డ్, ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ అని ఉంటుంది అనమాట. ఈ అసైన్మెంట్లో మనకి ఏ కాస్ట్ సెంటర్ సంబంధించిందా, అసెట్ చేస్తున్నావా, కాస్ట్ ఎంటర్ చేస్తున్నావా, ఈ డీటెయిల్స్ అన్ని ట్యాక్స్ సంబంధించిందా, ఈ డీటెయిల్స్ అన్ని ప్రాజెక్ట్ సంబంధించిందా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, పిఓలో మనం పిఓకి సంబంధించి నేను ఒకటి మీకు చూపిస్తాను, బట్ అవన్నీ కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా MM వాళ్ళకి చూసుకుంటారు. MM ఓకే, లాజిస్టిక్స్కి వెళ్ళి మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, ఇన్ఫో రికార్డ్స్. ఓకే, ఈ వెండారు ఇప్పుడు ఇందా క్రియేట్ చేసిన వెండారు, దీంతో ఒక ఇన్ఫో రికార్డ్స్ని క్రియేట్ చేస్తాను అనమాట. కాంబినేషన్తో సో ఇక్కడ నేను ఇప్పుడు గ్రాస్ ప్రైస్ మీద 5% ఫ్రైట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రైట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను 5%. ఓకే, ఆ తర్వాత కిందకి రావట్లేదు. దీంతో పాటు కొన్ని సర్ చార్జెస్, డిస్కౌంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మీరు. కింద రావట్లేదు ఇది. సో ఇక్కడ నేను 5% యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కింద రావట్లేదు, ఇది పని చేయట్లా. కీస్ చిన్న చేయాలి స్క్రీన్. Logistics, material management, material master.